ఒక పెళ్లిచూపులు ఒక బిజినెస్ డీల్లా మారితే, అసలు ప్రేమతో కాకుండా ఒక వెలకట్టడంతో బంధం మొదలైతే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం చూడబోయేది కేవలం ఒక కథ కాదు, కట్నమనే ఒక సామాజిక దురాచారంపై ఒక యువతి ఎక్కుపెట్టిన ధిక్కార బాణం గురించిన కథ ఇది. సరిగ్గా ఇక్కడే కథ మొదలవుతుంది. ఈ వేదిక పేరు పెళ్లిచూపులు. కాని ఇక్కడ శృంగారానికి, ప్రేమకి అసలు చోటే లేదు. ఇది ఒక పరీక్షా గదిలాంటిదన్నమాట. ఒక అమ్మాయిని ఒక వస్తువులా చూసి ఆమెకు వెలకట్టే మొదటి ఘట్టమిది. సరే, ఆ పరీక్ష గదిలో మొదలైన వ్యవహారం ఇప్పుడు మరో దశకు చేలుకుంది. ఇది ఇద్దరు మనుషుల్ని కలిపే సంబంధమనిపిస్తుందా? అస్సలు కాదు. ఇది రెండు కుటుంబాల మధ్య జరిగే ఒక పక్కా వ్యాపార లావాదేవీ. ఆ గదిలో వాతావరణం ఎలా ఉందంటే గాలి కూడా పీల్చడానికి బరువుగా ఉన్నట్టుంది. ఎందుకంటే సుధాకర్ లీలను పైనుంచి కింద వరకు అణువణువున ఒక మైక్రోస్కోప్తో చూస్తున్నాడు. ఇది పెళ్లిచూపులా లేనేలేదు, ఏదో వస్తువు కొనే ముందు చేసే క్వాలిటీ చెక్లా ఉంది. ఇవి స్వయంగా కాబోయే వరుడు సుధాకర్ అన్న మాటలు. నాకు నచ్చింది అంటున్నాడు, కాని ఆ మాటల్లో ప్రేమగాని అభిమానంగాని ఏమీ కనిపించట్లేదు. ఏదో సరేలే ఓకే అన్నట్టుంది. అంటే ఈ బంధానికి పునాదులు ఎంత బలహీనంగా ఉన్నాయో ఇక్కడే మనకు అర్థమైపోతోంది. సరే, ఆ పైపైన చెప్పిన అంగీకారం తర్వాత ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. అమ్మాయి నచ్చిందని చెప్పడం అయిపోయింది. మరిప్పుడు ఆమెకొక వెల కట్టాలి కదా. అదే వధువుకు రేటు ఫిక్స్ చేసే సమయం వచ్చేసింది. 10,000. ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజుల్లో 10,000 మామూలు విషయం కాదు, చాలా చాలా పెద్ద మొత్తం. ఈ పెళ్లి జరగాలంటే కట్టాల్సిన వెల ఇది. ఎంత సూటిగా, ఎలాంటి మొహమాటం లేకుండా అడిగారో చూడండి. ఆ 10,000 రూపాయల మాట లీల తండ్రి నారాయణరావు గుండెల్లో గుణపంలా దిగింది. ఎందుకంటే ఒక మధ్యతరగతి తండ్రికి అది మోయలేని భారం. తన కూతురి సంతోషం కోసం తన సర్వస్వాన్ని పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఆయనది. ఆయన ముఖంలో కనిపిస్తున్న ఆ బాధ చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఈ కథలో లీల అందరిలా సర్దుకుపోయే పాత్ర కాదు. తనని ఒక వస్తువుగా చూసి వెలకట్టిన ఆ వ్యాపార ఒప్పందాన్ని, ఆ అవమానాన్ని ధైర్యంగా తిరస్కరించే శక్తి ఆమెలో ఉంది. సరిగ్గా ఇక్కడినుంచే అసలు ధిక్కారం మొదలవుతుంది. ఇవి లీలవాళ్ల అమ్మగారి మాటలు. సమాజానికి, సంప్రదాయాలకి కట్టుబడి ఉండే ఒక తల్లి పడే ఆవేదన ఇది. ఆమె ఉద్దేశంలో ఏంటంటే, అసలు కట్నం తీసుకోడానికి అతనేమైనా తక్కువవాడా? కట్నం లేకుండా రంభో, ఊర్వశో లేకపోతే మంత్రి కూతురో వచ్చి అతన్ని పెళ్లి చేసుకుంటుందా ఏంటి అని. అంటే ఇంత మంచి సంబంధం వదులుకోవద్దు అని ఆమె భయం. తల్లి వాదనకు లీల ఇచ్చిన సమాధానం ఇదే. ఎంత ఉగ్రంగా ఉందో చూడండి. ఆమె అంటోంది, అతను ఒక్క పైస కట్నం తీసుకోకపోయినా సరే నేనతన్ని పెళ్లి చేసుకోను. ఒకవేళ నన్ను బలవంతం చేస్తే మీరు చూసేది నా శవాన్నే మాత్రమే. ఇది కేవలం పెళ్లికి ఒప్పుకోకపోవడం కాదు, ఇది తరాల మధ్య, పాత కొత్త విలువల మధ్య జరుగుతున్న ఒక పెద్ద సంఘర్షణ. లీల కేవలం వద్దని చెప్పి ఆగిపోలేదు. తన వాదనకు బలం చేకూర్చేందుకు ఒక పదునైన అస్త్రాన్ని బయటకు తీసింది. అసలు ఈ కట్నమనే వ్యవస్థను కూకటి వేళ్లతో సహా పెకిలించేంత శక్తివంతమైన ఒక రూపకాన్ని ఆమె ప్రయోగించింది. ఆసక్తిగా ఉంది కదూ? అసలొక ఆధునిక పెళ్లికి, పురాణాల్లోని ఒక రాక్షసుడికి సంబంధమేంటి? లీల ఈ రెండింటి మధ్య ఎలాంటి పోలిక పెట్టిందో తెలుసుకునే ముందు అసలా రాక్షసుడి కథేంటో క్లుప్తంగా చూద్దాం. లీల ప్రయోగించిన ఆ అస్త్రం పేరు బకాసురుడు. పురాణాల ప్రకారం ఈ బకాసురుడు అనే రాక్షసుడు ఒక గ్రామాన్ని పట్టిపీడించేవాడు. ప్రతిరోజూ ఒక బండినిండా అన్నం, 2 దున్నపోతులు, వాటితో పాటు ఒక మనిషిని బలిగా కోరేవాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని బలిగా. ఇప్పుడు చూడండి ఆ పోలిక ఎంత పవర్ఫుల్గా ఉందో. ఒకవైపు ప్రాణాల్ని బలి తీసుకునే బకాసురుడు, మరోవైపు ఒక కుటుంబం సంపదను, వాళ్ల కూతురి భవిష్యత్తును బలి తీసుకునే కట్నమనే రాక్షసుడు. లీలా దృష్టిలో ఈ రెండిటికీ పెద్ద తేడా ఏమీ లేదు. ఎందుకంటే 2 సందర్భాల్లోనూ చివరికి మిగిలేది ఒక కుటుంబం పడే దుఃఖమే. తన ఉత్తరంలో లీలె రాసిన ఈ ఒక్క వాక్యం చాలు కట్నమనే వ్యవస్థ సృష్టించే వేదన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవడానికి. ఇది కేవలం ఆమె ఆరోపణ కాదు, ఇది లెక్కలేనన్ని కుటుంబాల గుండె గోస. ఆ ఉత్తరం చదివాక ఒక తండ్రిగా ఆయన హృదయం కదిలిపోయింది. ఇప్పుడు లీలకు ఆమె తండ్రికి మధ్య జరిగే సంభాషణతో ఈ కథ ముగిసిపోదు. నిజానికి అది మనందరి ముందు ఒక చాలా లోతైన ప్రశ్నను నిలబెడుతుంది.
లీల తన తండ్రిని అడిగిన ఈ సూటి ప్రశ్న సమాజం ఎన్నో ఏళ్లుగా స్త్రీల మీద రుద్దుతున్న ఒక ప్రాథమిక నమ్మకాన్నే సవాలు చేస్తోంది. అదేంటంటే పెళ్ళి, భర్త ఇవి లేకుండా ఒక స్త్రీ జీవితం అసంపూర్ణమా? చివరిగా లీల కోరేది ఒక్కటే, నన్ను కన్యాదానం చేసి వదిలించుకునే ఒక వధువుగా చూడకండి, ఒక వ్యక్తిగా బ్రతకడానికి నన్ను ఆశీర్వదించండి. ఇది కేవలం కట్నానికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు మాత్రమే కాదు, ఇది తన అస్తిత్వం కోసం, తన గుర్తింపు కోసం ఒక యువతి చేస్తున్న పోరాటం. చివరికి ఈ కథ మనల్ని ఒక పెద్ద ప్రశ్నతో వదిలివెళ్తుంది. సమాజం నిర్మించిన ఒక తప్పుడు వ్యవస్థను ఒకే ఒక్క వ్యక్తి ఎదుర్కొన్నప్పుడు ఆ ధిక్కారానికి ఆ వ్యక్తి, ఆ కుటుంబం చెల్లించాల్సిన మూల్యమెంత? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.